ఈరోజు ఉదయం పూట కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇది పిచ్చిపల్లె నుంచి వచ్చే డి కెనాల్ అనేది వరదకాలకు తోటపల్లి నుంచి ఏర్పడే కెనాలు. ఇక్కడ ఇది 4వ సారి తెగడం. గతంలో 3 సార్లు తెగినప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా జనరల్ బాలాల్లో మరి ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సీసీ కంప్లీట్ చేసి కెనాల్కు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులందరం వేడుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడంటే డీపీ ఉన్నది గుట్టక వరద వచ్చే కాడ, ఆ వరద వచ్చే కాడ సరిగా మట్టి పోవడం వల్ల దాని మీద తెగి దాని కిందికెళ్ళి మరి చెంజాల నుండి కానీ ఇటు పిచ్చిపల్లె నుండి కానీ వచ్చే నీళ్లు మొత్తం గ్రామంలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దీనికి వెంటనే 2 పక్కల మరి కింద కూడా సిమెంట్ ఏర్పాటు చేసి వెంటనే కెనాల్ నీళ్లు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అప్పటిదాకా ఈ కెనాల్ గురించి నీళ్లు ఇవ్వకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు కృషి చేయవలసిన అవసరం అని చెప్పి మా గ్రామంలో ఎస్సీ కాలనీలో మరి పండుగ పూట కనీసం సగ్నాలు అప్పాలు చేసుకోకుండా పొయ్యిలు బియ్యము వంట సామాన్తో పాటు వన్లు మన బియ్యంతో పాటు బీరువాలతో ఉన్న బట్టలు కూడా అన్ని ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అన్ని ఇబ్బందులకు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి తగిన నష్టపరిహారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన్నెంపల్లి గ్రామంలో తెల్లవారుజామున D4 కెనాల్ నుండి నీళ్లు విడుదలైతే దాని తాకిడికి కట్టదెగి మన ఎస్సీ కాలనీలో కానీ సుమారు ఒక 40-50 ఇండ్లు నీటి మట్టం అయినాయి. దీనివల్ల ఎన్నో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు, నిత్యావసర వస్తువులు, బియ్యము మొత్తం తడిచి ఇబ్బందులకు గురైంది. దీని మీద ఇంతకుముందు సంవత్సరం క్రితం కూడా గత ప్రభుత్వంలో చిన్న మరమ్మతులు చేయడం జరిగింది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవ కన్స్ట్రక్షన్ చేసిన ఈ కెనాల్ వరకు ఇంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులకు ఎన్నిసార్లు పొద్దు నుంచి చెప్పినా కూడా ఈ క్షణం వరకు కూడా ఒక్క అధికారి కూడా రాలేదు. ప్రజలు ఏమైనా మంచిదే, ఎవరు ఎక్కడ పోయినా మాకేంది, మా జేబులతో సరిపోతుంది, మా జీతాలతో సరిపోతారే విధంగా అధికారులు కూడా ఉండడం జరిగింది. కావున ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించాలి. ఇక్కడ మన్నెపల్లి గ్రామంలో ఈ సుమారు ఒక 40-50 ఇండ్లు ఎస్సీ కాలనీ, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఒక 50 ఇండ్లు నీళ్ళలో నిండిపోయినాయి. కావున తక్షణమే ఆ కెనాల్ వర్క్ చేపించే వరకు నీళ్ళను బంద్ చేయాలి. కెనాల్ చుట్టుపక్కల సీసీ వేపించి దృఢంగా చేసిన తర్వాత తప్ప నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. అలాగే ఈరోజు నీళ్ళల్లో ఎప్పుడు నిత్యం నీళ్ళల్లో ఉంటున్న ఇండ్లకు ఇప్పుడు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లల్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో ఉన్న ఇండ్లు నీళ్లు పోయిన ఇండ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కానీ ఈ గౌరవ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అయిన రాఘవ కన్స్ట్రక్షన్కి తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా మరమ్మతులు చేపించి మా కాలనీలను కానీ మా ఊరిని కూడా కాపాడాలని కోరుతున్నాము. కొండమణిల గౌడ్ మన్నెంపల్లి.